నమస్తే అండి. నమస్కారం సార్. ఎమ్మెల్యేగా నిల్చున్నటువంటి అభ్యర్థి బూతులోకి వెళ్ళి ఆ ఈవీఎం అని దారుణంగా పగలగొట్టడం, బూతులో ఉన్న వ్యక్తులను కూడా ఏదో వాళ్ళని చెల్లా చెదరు చేయడం, అంత తాలూకు వీరత్వం సూరత్వం ప్రదర్శించి, ఇది ఎలాగో అంటే అంబటి రాంబాబు అంటున్నాడు ఇది మార్ఫింగ్ వీడియో అంటున్నాడు. లేదంటే తన వీడియో నాకు అంతకుముందు గాయపరిచారు, నన్ను చాలా అవమానంగా చూశారు, అందువల్ల ఆ ఉక్రోసం పట్టలేక కొట్టానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. ఆయన మీద కేసు అయింది, మళ్ళీ బెయిల్ వచ్చింది, ఎలా వచ్చిందో బెయిల్ తెలియదు. రేపు ఇదే పరిస్థితిని వైసీపీ వాళ్ళు అవలంబించి ఎలాగో ఒకలాగా స్ట్రాంగ్ రూములు పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన బాక్సుల్ని హైజాక్ చేసి తర్వాత మళ్ళీ రీఎలక్షన్స్ అంటే అవుతాయా, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా, లేకపోతే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్? ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ అల్లర్లు జరిగిన వెంటనే మేము అదే రోజు కంప్లైంట్ పంపించాము, ప్లస్ ఎవిడెన్స్ కూడా పంపించాము, తగు చర్యలు తీసుకోమని చెప్పాము. వాళ్ళు తీసుకుంటున్నారనే భ్రమతోట లేకపోతే దాని మీద ఉందనేది వాళ్ళ వాదన, నమ్మకం ఉంది అంటారు. అయితే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో చూస్తే అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చిన ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టాడు. కాబట్టి వచ్చింది ఎవరో తెలిసినప్పుడు ఎవరో ముద్దాయిలు చేశారని చెప్పి ఎఫ్ఐఆర్లో గడితే దానికి ఏం శాంక్టిటీ ఉంటుంది అనేది ఒక వాదన. లోకేష్ గారు ఇచ్చినటువంటి వీడియో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ గారు నేను ఇవ్వలేదు, ఇది మా దగ్గర నుంచి రాలేదని చెప్పినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఇక్కడ జరిగిన సంఘటనల మీదనే ఎందుకు బయటికి తీసుకొచ్చారు? మిగతా 9 ప్లేసెస్లో లేదా 10 ప్లేసెస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ముఖ్యంగా తాడిపత్రి కానీ తిరుపతి కానీ జరిగినటువంటి అల్లర్ల గురించి జరిగిన ఇవి ఎందుకు రాలేదు? దాంతోపాటు ఒక 10 సెక్షన్లు కొత్తగా పెట్టారు. 10 సెక్షన్లు పెడితే సుమారు 7 సంవత్సరాల దాకా వాళ్ళకి పనిష్మెంట్ పడేదానికి అవకాశం ఉంది ఈ 10 సెక్షన్లకు సంబంధించి. అటువంటప్పుడు ఈవీఎంని పగలగొట్టడంపై ఈసీ సీరియస్ అయింది, కానీ పెట్టిన సెక్షన్లు 10. ఆ 10 సెక్షన్లలో హైయెస్ట్ పనిష్మెంట్ 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు మాత్రమే ఉన్న కేసుల్లో కనుకైతే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే. అండ్ వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చారు, బెయిల్ ఇవ్వకుండా. వాళ్ళ మీద ఎటువంటి చర్య 5వ తారీఖు దాకా తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు లేకుండా వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ కనుక కౌంటింగ్ జరిగితే వాళ్ళ అన్యాయం జరగద్దని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం ఇచ్చారు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ మీద కూడా ఇచ్చారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు అని. తర్వాత కొంతమంది మీద హౌస్ అరెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికే సరిగా జరగడం లేదు. దానికి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్, మనీ పవరు. అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు? నా దగ్గర ఉన్న పని చేసి అంటే నేను తీసుకొచ్చిన ఆ సిఐ డబ్బు తీసుకొని ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి దొంగ ఓట్లు వేయించాడు, అల్లర్లు జరగడానికి అది కారణము. అదేవిధంగా దగ్గుపాటి పురంధేశ్వరి గారు రాసిన లెటర్లో ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళందరినీ అపాయింట్ చేసినందువల్ల, అంటే పోలీస్ ఆఫీసర్ని మార్చినందువల్ల ఈ అల్లర్లు జరిగినాయి అనేది వాళ్ళ విధానం. అయితే కొంతమంది ఏమంటున్నారు, ఈ అఫిడవిట్ ఆఫ్ ఎలక్షన్ అప్లికేషన్లో నామినేషన్లో చూస్తే ఈ పింగళి ఆయన పేరు రామకృష్ణారెడ్డి మీద ఆల్రెడీ 4-5 కేసులు పెండింగ్ ఉన్నాయి. అది 2017లో ఒక మర్డర్ కేసు కూడా పెండింగ్ ఉంది. సో అల్లర్లు జరుగుతాయని ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు పెట్టినటువంటి బలగం కంటే ఎక్కువ బలగాలు పెట్టి ప్రొటెక్షన్ ప్రాపర్గా ఎందుకు తీసుకోలేదు? తర్వాత అక్కడ ఎవరినైతే ఎలక్షన్ ఆఫీసర్ వేసారో వాడిని గట్టివాడిని వేయాలి అక్కడ. ఎందుకు? అల్లర్లు జరగదని ముందే తెలుసు, క్యాండిడేట్ యొక్క పాత కేసులు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి తగు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ చర్యలన్నీ చాలామంది అన్యాయంగా అక్రమంగా ఈ ఇంటర్ఫియర్ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దాన్ని అందరూ కూడా సమర్థిస్తారు, కానీ తీసుకునేవాడు లేడే. ఒకవేళ తీసుకోవడానికి పోయినా కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసేటప్పటికే వేరే విధంగా జరుగుతున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. కారు కోసం కారు వెనక పోయాము, డ్రైవర్ని పట్టుకున్నాము, ఫోన్ గమనించుకుంటూ పోయాము, ఇటువంటివి చెప్తున్నారు. కానీ అరెస్ట్ చేయకూడదని ఆర్డర్ వచ్చే ముందల ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఆల్రెడీ హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి తప్పించుకొని పోయాడని చెప్పి వీళ్ళు చెప్తుంటే, అంటే హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి బయటకు పోయేటప్పుడు అక్కడ ఉన్న పోలీస్ కానీ వాళ్ళకి తెలియకుండా ఉందా? ఏం జరుగుతుంది?
సో ఇటువంటి చర్యలన్నింటినీ కూడా ఎవరు సమర్థించరు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ ఈవీఎం పగిలిపోయింది, కానీ మెయిన్ చిప్లో మటుకు అంతా బాగా కరెక్ట్గానే ఉందని అంటున్నారు. రీపోల్ పిటిషన్స్ కూడా కొట్టేసేసారు. అయితే రీపోల్ కొట్టేసినంత మాత్రాన కౌంటింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందా జరగదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. కౌంటింగ్ దగ్గర స్ట్రాంగ్ రూమ్స్లో ఎలా ఉంటాయంటే 3 టైర్ సిస్టమ్ ఉంటుంది, 3 టైర్ సిస్టమ్, ఆ 3 టైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఈ 3 టైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా సరిగా లేదు. ఇక్కడ కూడా సీసీటీవీలు కానీ వెబ్ లింక్ కానీ కరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఇంటర్ఫీరెన్స్ జరగద్దేమో, ఎలక్షన్ ఈవీఎంస్ మారుస్తారేమనే ఒక భయం జనంలో ఉంది. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఇండిపెండెంట్గా, ఇంపార్షియల్గా, ప్రాంప్ట్గా ఉండి అట్లీస్ట్ ఈ ముఖ్యమైన ప్లేసెస్ ఎక్కడైతే అల్లలు జరిగినాయో, ఎక్కడైతే రీపోలింగ్ అడుగుతున్నారో అక్కడ ఇంకా ఎక్కువ ప్రతీకార లేకపోతే తీసుకోవాల్సిన చర్యలు, ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. దీంట్లో మీ ద్వారా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్స్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ మెజర్స్ కాకుండా సైంటిఫిక్ మెజర్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు దొరికే మెజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీసీటీవీ అన్నారు, దాంట్లో కొంత రికార్డ్ చేయొచ్చు, అయితే పైనుంచి లింకులు పెట్టచ్చు, పైనుంచి ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడ మూమెంట్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని నేర జరిగే ప్లేసెస్ దగ్గర పైనుంచి కొన్ని హెలికాప్టర్లో లేకపోతే కొన్ని పంపించి కెమెరాస్ పెట్టి అవన్నీ చేయొచ్చు. తర్వాత ఎవరి మీద అయితే అల్లర్లు జరుగుతాయని అనుమానం ఉందో వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా క్యాండిడేట్స్ తాలూకు మూమెంట్, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళకి వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఇమీడియట్గా మాకు చెప్తుండండి అని తీసుకోవచ్చు. అనేక చర్యలు తీసుకుంటే, లేదు అక్కడ ఇంకా అల్లర్లు జరుగుతాయి అనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేయండి, నెక్స్ట్ డే పెట్టండి, మిగతా అంతా అయిపోయింది, ఇక్కడ బలగాలని అక్కడికి వెళ్ళి ప్రొటెక్ట్ చేయొచ్చు. అలా ప్రాంప్ట్ చర్యలు ఎప్పటికప్పుడు వాళ్ళే ప్రాపర్ యాక్షన్ తీసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ అరెస్ట్ అనేది ఆపటం అనేది కేవలం 7 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు పెట్టినందువల్ల అరెస్ట్ లాగింది, లేకపోతే అరెస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు. అబౌవ్ 7 years అయితే 41 year నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. అబౌవ్ 7 years అయితే డైరెక్ట్గా అరెస్ట్ చేసేయచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చేదానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఒక్క పార్టీకే ఇవ్వలేదండి యాంటిసిపేటరీ బెయిల్ లేదా ఆర్డర్స్ ప్రివెంటివ్, ఇది అన్ని పార్టీల నాయకులకు ఇచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చారు, గోపిరెడ్డికి ఇచ్చారు, శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు, దెందులూరు దగ్గర చింతమనేని ప్రభాకర్కి ఇచ్చారు, తాడిపత్రిలో జేసీ అశ్మిత్ రెడ్డికి ఇచ్చారు. అంతేకాకుండా ఈ మాచెల్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు కదా, అక్కడ పీఓ ఏపీఓని ఇద్దరిని సస్పెండ్ చేశారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు, కొంతమందిని విధుల నుంచి పక్కన పెట్టారు. ఏమి జరిగినా ప్రజల్లో మటుకు ఇంకా భయాందోళనలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి దయచేసి ప్రజలెవరు కూడా ఉద్రిక్తులయ్యి వాళ్ళ నాయకుడికి ఏదో జరిగిపోయింది, ఓటమి పొందుతారేమని భయపడిపోయి మీరు ఏదంటే అది చర్యలు మీకు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది కలిగి చెయ్యొద్దు. ప్రాపర్ ప్రొటెక్షన్ తోటి మీ లీగల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కౌంటింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా రెండు పార్టీల నాయకులు విదేశాలకు వెళ్ళిపోయారు. మరి ఇక్కడున్న పరిస్థితులను బట్టి ప్రొటెక్షన్ ప్రాపర్గా చేయాల్సిన వాళ్ళు వాళ్ళ లీడర్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవసరమైతే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయాల్సిన వాళ్ళు బయటకు వెళ్ళడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది, కరెక్ట్గా లేదు. వాళ్ళు కూడా గుర్తెరగతారని, ఇప్పటికైనా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది పక్కన పెట్టి చట్టం గెలవాలని, ధర్మం గెలవాలని నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయ ఉంచి చట్టాన్ని ఫాలో అవుతారని, దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మీద ఒక మచ్చ లేకుండా చేస్తారని ఆశిద్దాం. మీరు న్యాయాధినేతగా బాగా చెప్పారు. ఇందులో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే మాచర్లలో చాలా తీవ్రమైనటువంటి అక్కడ వాళ్ళు ఏమంటారు గూండాయిజం జరిగింది, రక్తపాతం కూడా జరిగింది. అలాగే ఆళ్ళగడ్డలో కూడా అఖిలప్రియ తాలూకు ఎస్కార్ట్కి తల పగిలిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు. చంద్రగిరిలో మన తాలూకు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా వచ్చేసి
పాలూరు రవి ఎవరు ఆయన పేరు ఉంది, ఆయన కొట్టబోయారు. కొట్టబోతే ఆయన తప్పుకుంటే ఆయన తాలూకు అసిస్టెంట్ని కొట్టేశారన్నమాట. ఆ కొట్టబోయే దెబ్బ చూసి ఆయన ఫెయింట్ అయిపోయాడు. ఇలాగా అక్కడ మనకి ఈవెన్ మన పులివెందులలో కూడా పూల తోట మార్కెట్ ఒకటి ఉంది. ఆ పూల తోట మార్కెట్ దగ్గర ఏమో సునీతమ్మ శర్మిలమ్మ మాట్లాడుతుండగా ఒక్కసారి లేచారు గూండాలు అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా రిజిస్టర్ కాకపోయినా ప్రజలకు తెలుసు. మన సోషల్ మాధ్యమాల ద్వారా ప్రజలు ఎంత నలిగిపోతున్నారో, ఎంత భయభ్రాంతులు అయిపోతున్నారో. ఇప్పుడు ఒక వార్త వచ్చింది, అంటే పవన్కి వరంకి ముప్పు, ప్రాణాలకే ముప్పు అని వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్లో నిలబడే వాళ్ళకి నిలబడే వాళ్ళకంటే నిలబెట్టేవారంటే కోపం ఎక్కువ. పక్కన సపోర్టర్స్ మీద ఎక్కువ కోపం ఉంటుంది అంటే ఎక్కువ న్యాయంగా కోపం అంతే కదా. అక్కడ వరం లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నిలబడాలి, అక్కడ నిలబడ్డు కనుక ఇట్లాంటి ప్రమాద సూచికలు కనిపిస్తున్నప్పుడు ఇవేవి గవర్నమెంట్కి కనిపించవా? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళు కేవలం ఇక్కడ ఏవో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాడు, అవి వెళ్ళిపోయాడు. మన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి పారేశారు. ఈయన కూడా వెళ్ళిపోయాడు, ఏదో ఆయన తాలూకు పాత ఫ్రెండ్స్ని వచ్చే పరిశ్రమ గురించి వాటి గురించి మాట్లాడుకుంటాడు. ఎందుకంటే కంప్లీట్గా కూటమి వచ్చేస్తుందనే కదా. అంటే మీకు ఇన్ని మంత్రులు మాకిన్ని మంత్రులు కూడా వాళ్ళు వాటా వేసేసుకున్నారు. మీడియా వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహంతో పబ్లిష్ చేశారన్నమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో యాక్చువల్గా ప్రజలు భయభ్రాంతులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పవన్ కళ్యాణ్ కానీ వర్మ కానీ ఆ రోజు ఎక్కడైనా దాక్కోవాలా? అలా కాదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరగాలి. అవును. ఒకవేళ ఎక్కడైనా అల్లలు జరుగుతాయని కనుక అనుమానం ఉంటే, లేదా మీరు చెప్పిన సందర్భాలని గమనించుకొని ఆ కౌంటింగ్ అనేది ఇంకో రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవటం ఒకటి, అంటే డిస్టర్బ్డ్ ఏరియాస్లో. రెండోది ఇండిపెండెంట్గా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్ని, రెవెన్యూ ఆఫీసర్స్ని అక్కడ పోస్ట్ చేయటం. కౌంట్ చేసే టీచర్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ప్రాపర్గా వాళ్ళ మీద ఒక విజిల్ పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళు అండర్ ద గార్డియన్షిప్ ఆఫ్ లా ఉన్నట్టుగా చేయాలి. ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా వాళ్ళే చేపట్టారు. ఇండివిజువల్ ప్రొటెక్షన్ కావాలంటే ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా. రెండవది ఈవీఎంలకి టిల్ ది అంటే కౌంటింగ్ ఎండ్ అయినంత వరకు ప్రొటెక్షన్గా ఉంటారా అక్కడ? అదే కాదండి, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, కౌంటింగ్ ఆఫ్ ఎలక్షన్స్, కౌంటింగ్ జరిగేటప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ మిషన్లో పోల్ అయినవి రికార్డ్ అయి ఉంటాయి, వాటితో పాటు వీవీప్యాట్స్ కూడా పక్కన బయటకు వస్తాయి. సో పిటిషన్లో ఏమడిగారంటే, వీవీప్యాట్స్ కౌంట్ చేయండి, దీంట్లో వచ్చినవి కూడా కౌంట్ చేయండి అని అడిగితే సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఈవీఎంస్ అనేవి సేఫే. గతంలో ఈవీఎంస్ లేనప్పుడు చాలా రకాల అల్లలు జరిగినాయి, నీళ్లు పోయటం, కాల్ చేయటం ఎన్ని. కాబట్టి ఈవీఎంస్ ఉంచండి. అయితే 5% డిఫరెంట్ ప్లేసెస్లో టెస్ట్ చేయండి, ఈవీఎంస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదని చెక్ చేసుకొని, లేకపోతే సరి చేయండి. సరి చేసిన తర్వాతనే ఈవీఎంని వాడండి. అయితే ఎన్నిక అయిపోయిన తర్వాత 1, 2, 3 వస్తారు కదా, ఫస్ట్ అతను గెలిచినట్టుగా వస్తుంది. ఇక 2, 3 వాళ్ళకి కనుక ఈ కౌంటింగ్లో ఎటువంటి అనుమానాలు జరిగినా, ఏదైనా వీవీప్యాట్స్లో వచ్చినటువంటి కౌంటింగ్ అంటే ఇన్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఈ మిషన్లో వచ్చిన ఓట్స్లో తేడా ఉంటే రీకౌంటింగ్ అడగచ్చు. దానికి డబ్బులు కట్టాలి. కట్టి రీకౌంటింగ్ అడిగితే, అయితే అందరూ అడగడానికి లేదు. 2, 3లో ర్యాంకులో వచ్చిన వాళ్ళు, సెకండ్ అండ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చిన వాళ్ళు అడిగితే 15 days లోపల రీకౌంటింగ్ చేయమన్నారు. కాబట్టి వీటికి భద్రత వహించి 15 రోజులు ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అలా చేస్తారని ఆశిద్దాం. ఒకే చిన్న ప్రశ్న అండి, నాకు తెలీదు. గతంలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచేశాడని వాళ్ళు అనౌన్స్ చేసేసారు. గెలిచేశాడు అని అనౌన్స్ చేస్తే మీరు చెప్పిన ప్రకారంగా ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. తర్వాత కాసేపటికి విదిన్ 10 minutes లేదు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఇంకెవరో గెలిచారని చెప్పారు. ఇటువంటి మార్పు ఎందుకు ఇలా జరిగింది? అంటే అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలియదండి. జనరల్గా ఎలా జరుగుతుంటుందంటే,
ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే కౌంటింగ్ వేసేటప్పుడు ఇవన్నీ కలుపుతారు కదా, ఈ మిషనరీ కదండి, మిషనరీలో కూడా పొరపాట్లు వస్తున్నాయి. సో ఆ పొరపాట్లు రెక్టిఫై చేసేదానికి ఇంజనీర్స్ అక్కడ రెడీగా పెట్టుకొని ఉంటారు. అదేవిధంగా వీవీప్యాట్స్ కూడా రెడీగా ఉంటాయి. అవసరమైతే వీవీప్యాట్స్ ద్వారా కూడా కౌంటింగ్ చేసే అధికారము వాడికి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి తప్పుగా లేకపోతే ఇన్ఫర్మేషన్ బయటికి రావటం, లోపల జరిగింది ఒకటి బయటకు వచ్చేది ఒకటి. పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని చెప్పంటే బయటకు పంపించేవాడు మెసేజ్, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని రాయటం బదులుపోయి అంటే ఈ మధ్య ఒక ఎమ్మెల్యే అదర్ సైడ్ పార్టీ ఎంపీకి ఓటేసాడట. ఎందుకంటే ఆయనతో ఫ్రెండ్షిప్ ఉందంట, బై మిస్టేక్ వేసాడట, బయటకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి మిస్టేక్స్ చిన్న చిన్న అక్కడక్కడ జరుగుతుంటాయి. బట్ ఓవరాల్గా డెమోక్రటిక్గా ఎలక్షన్ అనేది జరిగేదానికి కావాల్సిన తగు చర్యలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్రూ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా తీసుకొని ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ ప్రొటెక్షన్ ఇస్తూ కౌంటింగ్ జరపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, జరుపుతారని ఆశిస్తాం.